కొరకి ప్రత్యేక టీం రంగంలోకి దిగి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన దుస్తులు మార్చుకున్నాడు. ఎవరైతే హరిబాబు తన భార్య వైష్ణవి హత్యకు ఉపయోగించినటువంటి కత్తి దుస్తులు ఎవరి దగ్గర దాచిపెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఆయన అనుమానాస్పదంగా తచ్చాడుతున్నటువంటి క్రమంలో కోరుట్ల పోలీసులు అదుపులోకి తీసుకొని సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి డిఎస్పీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీము అతన్ని ప్రాథమికంగా విచారణ జరిపింది. హరిబాబుతో పాటు అతని కుటుంబ సభ్యులు 3 పైన కేసు నమోదైంది. వీళ్ళందరి కొరకి మేము వెతుకుతున్నాము. ప్రస్తుతం అయితే ఈ చట్టం ఏం చెప్తుంది, డౌరీ హరాస్మెంట్ తో పాటు మర్డర్ కేసు, ఒకవైపు అదనపు కట్నం కావాలని వేధింపులు, మరొక వైపు దానిలో భాగంగానే హత్య చేసి పరారైనటువంటి కేసులో చట్ట ప్రకారము కఠిన శిక్ష విధించేందుకు మేము చర్యలు తీసుకుంటాము. పరారీలో ఉన్నటువంటి హరిబాబు కుటుంబ సభ్యులను సైతం మేము త్వరలోనే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు మెట్పల్లి డిఎస్పీ రాములు. చట్ట ప్రకారమే వ్యవహరించాలి. ఎవరైనా కానీ ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఆవేశాలు ఆగ్రహాలు చాలా సాధారణమే. అయితే చట్ట ప్రకారం నడుచుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చాము. దానిలో భాగంగానే పోలీసుని అదనంగా డిప్లాయ్ చేశాము, మోహరింపజేశాము. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ సైతం తీసుకున్నామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. కళ్యాణ్. రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్లు కనపడుతుంది. వరకట్నం కోసం వేధించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నారు. మీరు ఫొటోస్ చూస్తున్నారు. వాళ్ళిద్దరే వెళ్ళి పెళ్లి చేసుకున్నారు పారిపోయి. మరి అయితే ఆ అబ్బాయి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో, హరిబాబు ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వచ్చి అత్తగారింట్లోనే ఉన్నాడు. ఇల్లరికపు అల్లుళ్లాగా ఉండి కట్నం కోసం వేధించి 4 నెలల గర్భిణి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతని కూడా చూడకుండా దారుణంగా హింసించి కొట్టి గొంతు నులిమి చివరికి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అదిగో మీరు విజువల్లో చూడొచ్చు. హరిబాబుని తీసుకెళ్తున్నారు పోలీసులు. ఆ ఘటన తర్వాత ఆ యువతిని దారుణంగా హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి బైక్ మీద పారిపోయాడట. తర్వాత పోలీసులు అతన్ని ట్రేస్ చేసి పట్టుకున్నారు. చిన్న వయసు ఆ యువతిది, ఒకసారి మీరు చూడండి. షీ మస్ట్ బీన్ 20s. మంచి కెరీర్ ఉంది, గ్రోత్ ఉంది, యూట్యూబర్గా ఎదగాలని చెప్పి ఎన్నో కళ్ళగంది. చివరికి ఆ అబ్బాయి ఇంట్లో ఒప్పుకోకపోతే, హరిబాబు ఇంట్లో ఒప్పుకోకపోతే ఈ పేరెంట్సే మా ఇంట్లో ఉండండి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని ఒక ఇల్లరికపు అల్లుళ్లాగా పెట్టుకొని చాలా గౌరవంగా చూసుకుంటూ 5 లక్షలు అప్పటికే డబ్బులు ఇచ్చారట. 2 గుంటల భూమి ఇచ్చారట. అయినా సరే నాకు అప్పులు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయని చెప్పేసి ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. అంత చిన్న వయసులో తనని నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకుంటే, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుంటే చివరికి డబ్బుల కోసం, వరకట్నం కోసం ఈ స్థాయికి దిగజారి ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కనీసం ఇంత దారుణంగా ఆ యువతిని హత్య చేయడం చూస్తున్నాం మనం. ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ కుటుంబ సభ్యులు కూడా వరకట్నం కోసం, అంటే డబ్బులు ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పేసి వేధించారట ఆ యువతిని. ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ మాట్లాడారు. డీటెయిల్స్ కనుక్కున్నారు. అసలు ఈ కేసు ఎటు వెళ్ళబోతుంది అండ్ ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఇంకా ఎవరెవరి మీద ఈ కేసు నమోదు చేసే అవకాశం ఉంది, ఎవరెవరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, ఇంకా ఏమేమి డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి ఈ కేసుకు సంబంధించి ఒకసారి మీరే చూడండి. జగిత్యాల జిల్లా కోరుట్ల మాదాపూర్ ప్రాంతానికి చెందినటువంటి వైష్ణవిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన హరిబాబే చేశారు. భర్త అలాగే పరారైనటువంటి సంఘటన కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ని సైతం చూపించడం జరిగింది. ఏం జరిగింది అసలు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మెట్పల్లి డిఎస్పీ ఉన్నారు. డిఎస్పీ గారు చెప్పండి, అసలు ఇది సెన్సేషన్గా మారింది. మర్డర్, ఒక వైఫ్ని చంపి పరారైనటువంటి ఘటనలో ఏ విధమైనటువంటి కేసు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది, ఇట్లా అప్డేట్ ఏంటి? మామూలుగా ఈ మాదాపూర్ కొరుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న ఎర్లీ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ తర్వాత మర్డర్. సో అంతకుముందు 10 months బ్యాక్ ఈ అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయికి హరిబాబు అనే అతనితో మ్యారేజ్ జరుగుతుంది. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు.
ఈ అబ్బాయి హరిబాబుకి సంబంధించిన అమ్మ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ ఈ మ్యారేజ్ని ఒప్పుకోరు. వేరే దగ్గర అయితే కట్నం వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు. అందులో భాగంగా వాళ్ళు చాలాసార్లు అమ్మాయిని కట్నం తీసుకురావాలని అట్లా వేధించిన సంఘటనలు ఉన్నాయి. దాంట్లోనే భాగంగా అంతకుముందు 2-3 సార్లు జరిగిన తర్వాత వాళ్ళు 2 గుంటాస్ 5 lakhs వాళ్ళ ఊర్లోనే కొని కూడా ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఇంకా అప్పులు ఉన్నాయి, ఇంకొక 5 lakhs కావాలని వాళ్ళు వేధించడం జరిగింది. అందులో భాగంగానే నిన్న అంటే 17th రోజు ఎర్లీ అవర్స్లో కూడా వాళ్ళకి అదే రకంగా వాళ్ళ ఉన్న రూమ్లో అదే రకంగా గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన క్రమంలో అతను నువ్వు కట్నం ఇంకా 5 లక్షలు కావాలంటే నువ్వు ఎప్పుడు చెప్పినా కూడా అదే రకంగా చేస్తున్నావు, మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇవ్వట్లేదనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళ వెజిటేబుల్స్ కట్ చేసే కత్తి ఉంటుంది, ఆ కత్తితోనే నొసంటు మీద పొడుస్తాడు. పొడిచిన తర్వాత ఆమె రెసిస్ట్ చేస్తుంది. ఆ తర్వాత గొంతు గట్టిగా నొక్కి తర్వాత చేతిలో కూడా గాయాలైతే ఆమెను అక్కడే చంపడం జరుగుతుంది. ఆమె ఆ రక్తపు మడుగులో అక్కడే పడిపోయి ఉంటుంది. వెంటనే అక్కడి నుంచి ఆయన పరారైపోయి వెళ్ళిపోయి అతను బట్టలకి ఇట్లా వేరే దగ్గర బట్టలు ఉన్న కత్తి వేరే దగ్గర పెట్టేసి అతను తిరుక్కుంటుంటాడు. నేను సాయంకాలం నైట్లో ఇక్కడ కొరుట్ల దగ్గరికి వచ్చి ఆయన అది దాచిపెట్టిన ఆ ప్రాంతానికి వస్తే మాకు ఉన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎస్ఐ గారు పోయి ఆయనను అప్రహెన్షన్ చేస్తారు. మేము పోయి వెంటనే పంచనామా చేసి అవన్నీ సీజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కు కోర్టుకు పంపించడం జరిగింది. మిగతా వాళ్ళ ఎవరైతే ప్రేరేపించి వరకట్నంకి సంబంధించి వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు పరారీలో ఉన్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా కూడా ఫర్దర్గా ఇంకేమేమి వస్తాయనేది అవన్నీ చూసి దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ ముందు చేయడం జరుగుతుంది. అంటే ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చింది, ఒక టెన్సివ్ సిచ్యువేషన్ వచ్చింది మర్డర్ జరిగిన తర్వాత. ఎట్లా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వైష్ణవి కుటుంబ సభ్యులకు కావచ్చు ఫర్దర్గా? ఇప్పుడు జనరల్గా చనిపోయినప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా కుటుంబంలో చిన్న పిల్లలు కానీ లేకుంటే లేడీస్ కానీ లేకుంటే ఇటువంటి సంఘటనలు కానీ ఏదైనా జరిగినప్పుడు ఈ రకమైన టెన్షన్ క్రియేట్ కావడం సహజంగా గ్రామాలలో అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ఇక్కడ కూడా జరగడం జరిగింది. సో వాళ్ళకి చెప్పడం జరిగింది, మేము లా ప్రకారం మేము చట్ట ప్రకారం అన్ని రకాలైన చర్యలు తీసుకొని అత్యధికంగా వాళ్ళకు అంటే ఎంత చట్టంలో ఎంతైతే ఉందో అంత శిక్ష విధించడానికి మేము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ చేసి మీ అమ్మాయికి మా పరంగా మేము న్యాయం చేయగలుగుతామని చెప్పడం జరిగింది. ప్రాణం అయితే పోయింది, ప్రాణం అయితే ఎవరు తీసుకురాలేము. కానీ మిగతా ఏదైతే మనం ప్రాసెస్లో మనం లా అండ్ ఆర్డర్ ప్రకారం చట్ట ప్రకారం మనం ఏమైతే చేయగలుగుతామో అవన్నీ చేస్తామని వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము వెంటనే ఇప్పుడు వితిన్ 24 hours లోపే అతన్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అవన్నీ సీజ్ చేసి